హాయ్ బ్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ గాయత్రి. నేను చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మీషోలో బాగా హిట్ అయిన శారీస్ విత్ స్టిచ్డ్ బ్లౌజెస్, మొత్తం వర్క్ శారీస్ అండి, స్టోన్ వర్క్ వచ్చిన శారీస్ వస్తున్నాయి, కొత్తగా ట్రెండ్ అవుతున్నాయి. ఆ శారీస్ అన్ని మీతో షేర్ చేస్తాను. సో వితౌట్ ఫర్టిలైజర్ లెట్స్ స్టార్ట్ మీషో శారీస్ విత్ స్టిచ్డ్ బ్లౌజెస్. సో కొత్తగా నా ఛానల్ చూసిన తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేయండి. మీరు ఓల్డ్ సబ్స్క్రైబర్స్ అయినా దయచేసి ఒకసారి మళ్ళీ అన్సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే చాలా మందికి నోటిఫికేషన్ రావట్లేదు. తర్వాత గంట సింబల్ని నొక్కితేనే నేను పెట్టిన వీడియోస్ మీకు వెంటనే వచ్చేస్తాయి. సో డైలీ రెగ్యులర్గా 2 o'clock అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీకు కనుక షార్ట్స్ కావాలి అంటే, ఫ్యాషన్ షార్ట్స్, తప్పకుండా కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. సో బై ది వే, నేను ఒక అరోమా థెరపిస్ట్ అండ్ డైటీషియన్. మీకు కనుక స్కిన్ కేర్, హెయిర్ కేర్, హెల్త్ కేర్ ప్రాబ్లమ్స్ ఉన్న, వెయిట్ లాస్, వెయిట్ గెయిన్ కావాలన్నా తప్పకుండా కింద కనిపించే ఆన్లైన్ కన్సల్టేషన్ ద్వారా కన్సల్టేషన్ బుక్ చేసుకోవచ్చు. సో నేను వేసుకున్న డ్రెస్, బ్యూటిఫుల్ డ్రెస్ వచ్చేసి షేడెడ్ గౌన్ అనమాట. ఇప్పుడు బాగా పర్పుల్ ట్రెండ్లో ఉంది కదా, ఇది వచ్చేసి నేను ఆల్రెడీ హాల్ చేశాను. తప్పకుండా ఈ వీడియో చూడకపోతే చెక్ చేయండి. అండ్ నేనైతే సైడ్కి ట్రై ఆన్ హాల్ చూపించేస్తాను. బ్యూటిఫుల్ కలీ వచ్చేసి 3 shadesలో ఉన్న గౌన్ అనమాట ఇది, పర్పుల్. అండ్ తర్వాత ఇయర్ రింగ్స్ కూడా నేను దాంతో పేరప్ చేశాను, చూడొచ్చు. సింపుల్గా అంతే, మనకి హ్యాండ్స్కి ఇలా వర్క్ వచ్చేసింది. అమ్మాయిలు చున్నీ వేసుకోవట్లేదు కదా, మోస్ట్లీ అవసరం లేదు అనుకునే వాళ్ళు తీసుకోవచ్చు. దీంతో ఈ గౌన్తో అయితే చున్నీ రాలేదు. సో జస్ట్ గౌన్ స్టైల్లో ఉన్న అనార్కలి కుర్తీ అనమాట ఇది. ఈ వీడియోలో అగారో రెజెన్సీ ఎలక్ట్రిక్ సిట్రస్ జ్యూసర్ రివ్యూ మీతో షేర్ చేయబోతున్నాను. ఇది 350 watts పవర్ తోటి 650 ml తోటి పల్ప్ రెగ్యులేటర్ అండ్ ఏసీ కాపర్ మోటార్ తోటి వస్తుంది. 1 year వారంటీ ఉంటుంది. 2 cones ఉంటాయి దీంట్లో. ఫస్ట్ డిటాచబుల్ కంటైనర్ని ఇలా ప్లేస్ చేసుకోవాలి. తర్వాత మనం జ్యూస్లో పల్ప్ రావాలంటే, వద్దు అంటే ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఆరెంజ్ జ్యూస్కి పల్ప్ కావాలి నాకు, నేను మినిమం అడ్జస్ట్మెంట్ చేసుకున్నాను. అండ్ చిన్నది పెట్టి పెద్ద కోన్ కూడా పెట్టుకోవాలి. ఎప్పుడైనా ఇలా కరెక్ట్గా దీన్ని ఫిట్ చేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా అటాచ్మెంట్ కూడా ఇచ్చారు. ముందుగా మనం ఒక గ్లాస్ కంటైనర్ని దీని ముందు ప్లేస్ చేసుకుని లాక్ని పైకి అనాలి. తర్వాత మన సైజ్ చూసుకుని ఏ ఫ్రూట్ తీస్తున్నామో దాన్ని బట్టి మనం కోన్ అడ్జస్ట్మెంట్గా పెట్టుకోవాలి. తర్వాత ఈ విధంగా జస్ట్ ప్రెస్ చేయడమే, దట్స్ ఇట్. ఒకసారి ప్రెస్ చేశాక ఈ విధంగా తీసి చూసుకోవచ్చు. ఇంకా దీంట్లో జ్యూస్ ఉంది అనిపిస్తే మళ్ళీ మనం ప్రెస్ చేసి కంప్లీట్గా జ్యూస్ తీయచ్చు. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే కంప్లీట్గా జ్యూస్ అయిపోయింది దీంట్లో. ఇప్పుడు ఈ విధంగా మొత్తం జ్యూస్ మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. వన్స్ ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాక దీని లాక్ని డౌన్కి అంటే జ్యూస్ మొత్తం మనకి కంటైనర్లోకి వచ్చేస్తుంది. మాన్యువల్గా చేసుకుంటే చాలా టైం పడుతుంది, అలాగే పల్ప్ కూడా కరెక్ట్గా రాదు. ఈ విధంగా జ్యూస్ చాలా బాగా ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. ఇంట్లోనే మనం చేసుకోవచ్చు. ఏమైనా మిగిలితే ఈ విధంగా కంప్లీట్గా తీసేసుకుని హెల్దీ జ్యూస్ ఇంట్లోనే మనం ఎంజాయ్ చేయొచ్చు. ఇలాగే మనం లెమన్, స్వీట్ లెమన్, అలాగే ఆరెంజెస్ జ్యూస్ కూడా తీయచ్చు. ఇప్పుడు మనం క్లీనింగ్ ప్రాసెస్ చూసేద్దాం. ఈజీగా డిటాచబుల్ అవుతుంది కంటైనర్. అండ్ పైది కూడా ఈ విధంగా ప్రెస్ చేసి తీసేయచ్చు. ఫస్ట్ దీన్ని వాటర్లో క్లీన్ చేసి తర్వాత లైట్గా స్పాంజ్ తోటి క్లీన్ చేసుకోవాలి, డిష్ వాషర్ తోటి. చేసుకున్న తర్వాత దీన్ని డ్రై చేసుకుని మళ్ళీ ఫిట్ చేసుకుంటే నెక్స్ట్ యూస్కి రెడీ అయిపోయినట్టే. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ ప్రోడక్ట్ మీకు నచ్చితే దీని లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేసేయండి. సో ఫస్ట్ వచ్చేసి బాగా ట్రెండ్ అవుతుంది ఈ స్టోన్ వర్క్ శారీ అనమాట. మీ ముందు అన్బాక్సింగ్ చేస్తున్నాను నేను. ఐ థింక్ అరౌండ్ 800 అలా ఉందండి. ఇది కంప్లీట్గా రెడ్ కలర్ అనమాట, విత్ స్టిచ్డ్ బ్లౌజ్ వచ్చింది మనకి ఇలాగా. సో మీకు అర్థమైపోయి ఉంటుంది. సో చూడొచ్చు స్టోన్ వర్క్ ఎలా వచ్చిందో. చాలా లైట్ వెయిట్ ఉంది శారీ అయితే. ఓపెన్ చేశాక క్వాలిటీ నేను మీకు చెప్తాను ఎలా ఉందో ఏంటో. ప్యూర్ జార్జెట్ అంది, మరీ సాఫ్ట్ జార్జెట్ అయితే కాదు, లైట్ వెయిట్ ఉంది. బట్ కంప్లీట్గా సూపర్ జార్జెట్ అయితే నేను చెప్పలేను, నార్మల్ జార్జెట్ మెటీరియల్ అనమాట. అండ్ దీనికి వచ్చేసి కంప్లీట్గా స్టోన్స్ వచ్చాయి, ఇట్లా స్టోన్స్ తోటి కట్ వర్క్ శారీ అనమాట ఇది. ఇందుకే టెంప్ట్ అయ్యా నేను కూడా తెప్పించడానికి, ఎందుకంటే బాగా ట్రెండ్ అవుతుంది కదా, చూద్దామని తెప్పించాను. సో ఇది వచ్చేసి కొంగు పార్ట్ మొత్తం కూడా స్టోన్ వర్క్ అనేది ఇలా రన్ అయింది. ఈ స్టోన్స్ ఊడిపోతాయేమో నాకు తెలియదండి. కట్ వర్క్ వీళ్ళు చూడొచ్చు మీరు. సో ఫినిషింగ్ అయితే బాగుంది కట్ వర్క్కి, శారీకి. సో ఇలా వచ్చిందనమాట శారీ.
మొత్తం ఇంకా ఓవరాల్గా ప్లెయిన్ శారీ అండి. మనకి కొంగు పార్ట్ వర్క్ ఇలా వస్తుందన్నమాట. అండ్ ఇది వచ్చేసి కింద అంతా కూడా వర్క్ అనేది రన్ అయింది. సేమ్ స్టోన్ కట్ వర్క్. శారీ మొత్తం ఇలాగే రన్ అయింది. ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి. నేను మీకైతే షేర్ చేస్తాను. వీటి లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి, చూడండి. జస్ట్ ఒక టర్నింగ్కి లైక్ చేశారు. సో ఓవరాల్గా లుక్ అయితే బాగుంటుంది అనుకుంటున్నాను. విత్ సేమ్ బ్లౌజ్ తోటి పెయిరప్ చేస్తే నాకైతే బాగా నచ్చింది. నేను 4 రేటింగ్ ఇస్తున్నాను. విత్ స్టిచ్డ్ బ్లౌజ్ స్టోన్ వర్క్ కావాలనుకుంటే తప్పకుండా దీనికి మీరు వెళ్ళొచ్చు. స్టోన్ వర్క్ బ్లౌజ్ చూసేద్దాం ఎలా ఉందో. రెడీ టు వేర్ శారీ కదా, క్వాలిటీ ఎలా ఉంది, లోపల లైనింగ్ ఎలా ఉంది మీతో షేర్ చేస్తాను. సో శారీ బ్లౌజ్ అయితే ఇలా వచ్చిందండి. మొత్తం ఇదంతా కూడా స్టోన్ వర్కే, స్టిచ్డ్ బ్లౌజ్ వచ్చేసింది మనకి. అండ్ లోపల కప్స్ వచ్చేసి క్వాలిటీ అంతేం బాగాలేదు, మీకు కావాలంటే రిమూవ్ చేసుకోవచ్చు. హ్యాండ్స్ వచ్చేసి మనకి ఇట్లాగా నెట్ హ్యాండ్స్ వస్తాయి. అండ్ మళ్ళీ స్టోన్ వర్క్ హ్యాండ్స్ దగ్గర, యా స్టాండ్స్ దగ్గర అంత మళ్ళీ నాకు క్వాలిటీ అనిపించలేదు. చూడండి ఎలా ఇచ్చారు. సో ఇవి వాటర్లో ముంచితే పోతాయేమో కూడా నాకు ఐడియా లేదు, మీరు చూసుకోండి. ఎందుకంటే జస్ట్ ఇది అతికిచ్చిన స్టోన్సే అనుకుంటున్నాను నేను. నెట్ మీద ఇలా వచ్చిందనమాట. నాకైతే బ్లౌజ్ క్వాలిటీ ఈ స్టోన్స్ వల్ల అంత నచ్చలేదు. ఇదంతా కూడా కట్ వర్క్ వచ్చేసి ఇచ్చారనమాట. ట్రాన్స్పరెంట్ హ్యాండ్ ఉంది. అండ్ లోపల లైనింగ్ వచ్చేసి ఇది సిల్కేనండి. కాటన్ ఉంటే బాగుండేది అనుకున్నాను, ఎందుకంటే స్టిచ్ చేసి బ్లౌజ్ పంపించారు కాబట్టి. సో డిసప్పాయింటెడ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి, ఎందుకంటే చాలా మంది అడుగుతున్నాను, నేను సపరేట్ వీడియో కూడా చేశాను బ్లౌజెస్కి కాటన్ లైనింగ్ వచ్చిన బ్లౌజెస్ అని, తప్పకుండా చూడండి. సో ఇదైతే సిల్క్ లైనింగే ఉంది. అండ్ నెక్ వచ్చేసి బ్యాక్ చూపిస్తాను నేను మీకు. డోరీ ఇచ్చేసారు సింపుల్గా. డీప్ నెక్ వచ్చింది. అండ్ 3నే వచ్చాయి హుక్స్, చూడొచ్చు మీరు. ఇలా వచ్చిందనమాట. సో ఓవరాల్గా బ్లౌజ్కి అయితే నాకు అంత సాటిస్ఫాక్షన్ లేదు. బట్ రెడీమేడ్ బ్లౌజ్ కదా, సో మీరు తీసుకుంటాము అరౌండ్ 700 to 800 కదా, విత్ స్టిచ్డ్ బ్లౌజ్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే పార్టీకి వేసుకోవాలంటే డెఫినెట్గా ఇది ఎప్పుడెప్పుడైనా అప్పుడప్పుడు వేసుకోవాలి అంతే. ఎందుకంటే ఈ స్టోన్స్ ఊడిపోవచ్చు అండ్ మనం బ్లాక్ కూడా అవ్వచ్చు, మనకి తెలియదు. సో జస్ట్ గ్లూతో అంటిచ్చేసారు అనుకుంటున్నాను నేను. సో ఇక్కడైతే ఒకటి పోయింది కూడా, మీరు చూడొచ్చు బ్లౌజ్ దగ్గర. సో 4 రేటింగ్ అయితే ఇస్తున్నాను శారీకి. ఇంత వర్క్ చేసి విత్ స్టిచ్డ్ బ్లౌజ్ ఇచ్చారు, బట్ క్వాలిటీ వైజ్ ఇట్స్ నాట్ అప్ టు ద మార్క్. సో ఇది వచ్చేసి నా ఫస్ట్ రివ్యూ. సెకండ్ వచ్చేసి ఇది కూడా స్టోన్ వర్క్ ఉన్న శారీనే, ఇంకొక కలర్ తెప్పించాను అనమాట నేను. అండ్ మీ ముందే అన్బాక్సింగ్ చేస్తున్నాను, అందుకనే ఎలా ఉంది ఏంటి చూపించడానికి. ఇది కూడా అంతే, బ్లౌజ్ అండ్ శారీ 2 వచ్చాయి. ఇది ఇంకొక కలర్ అండ్ ఇంకొక డిఫరెంట్ డిజైన్ అనమాట. సో శారీ అయితే ఓపెన్ చేసి చూసేద్దాం. సో ఇది కూడా జార్జెట్ మెటీరియల్, బట్ చాలా డిఫరెంట్గా యూనిక్గా ఉందండి. దీనికి స్ట్రైప్స్ వచ్చేదానికి రాలేదు. దీని క్వాలిటీ చాలా బాగుంది దాని మీద. అండ్ కట్ వర్క్ కూడా మనకి ఇక్కడ చూడొచ్చు ఎలా వచ్చిందో. సో సంథింగ్ డిఫరెంట్, నాకైతే బాగా నచ్చింది. దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయి, నేను మీకైతే షేర్ చేస్తాను. ఓ వావ్, నాకు క్వాలిటీ చాలా చాలా బాగా నచ్చిందండి ఆ శారీ మీద కూడా. దానికి నేను 4 రేటింగ్ ఇచ్చాను, దీనికి 4.5 రేటింగ్ ఇస్తాను. చాలా సాఫ్ట్గా ఉంది, ఎంత సాఫ్ట్గా ఉంది అంత సాఫ్ట్గా ఉంది. అండ్ సెల్ఫ్ వర్క్ వచ్చింది, చూడొచ్చు మీరు. ఇందులో కూడా సీక్వెన్ ఉంది, చిన్న సీక్వెన్స్, ఐ థింక్ మీకు కనిపిస్తుంది, సీక్వెన్ లైన్ అనమాట ఇది. అండ్ మొత్తం కట్ వర్క్ వచ్చింది. శారీ అంతా కూడా ఇలాగే జిగ్జాగ్ కట్ వర్క్ అనమాట. అండ్ ఎక్కడైతే మనం టర్నింగ్ తీసుకుంటున్నామో అక్కడి నుంచి కింద పార్ట్ మాత్రమే వచ్చింది, అప్పటిదాకా పైన కింద కూడా ఇచ్చారు. సేమ్ అలాగే ఉంది శారీ మొత్తం కూడా. అండ్ మనకి ఎక్కడైతే ఒక టర్నింగ్ తీసుకుంటామో అక్కడ ప్లెయిన్ గా ఇచ్చేసారు, అంటే సీక్వెన్స్ వర్క్ అయితే రన్ అయింది. అసలు మస్తుందండి శారీ అయితే. వావ్, దీంట్లో చాలా కలర్స్ కూడా ఉన్నాయి. ఐ థింక్ నేను కాస్ట్ అయితే మీకు మెన్షన్ చేస్తాను. స్టిచ్ చేసిన బ్లౌజ్ చూద్దాం ఎట్లా వచ్చిందో. రావాలి. సో ఇదైతే బ్లౌజ్ మోడల్ అనమాట. డోరీ ఇచ్చారు, బ్యాక్ వేసేస్తున్నాను నేను.
అండ్ ఫ్రంట్ వచ్చేసి వర్క్ ఇలా వచ్చింది. వావ్, సూపర్ అండి, చాలా బాగా వచ్చింది. దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి. సూపర్ సూపర్ క్వాలిటీ. అదే బ్లౌజ్, అదే హ్యాండ్ మీద లైనింగ్ లేకుండా ఇచ్చారు. మస్తు ఉంది, చాలా బాగుంది. అండ్ లైనింగ్ పార్ట్ చూసేద్దాం. ఇక్కడైతే చాలా చాలా క్వాలిటీగా ఉంది. దాంట్లో స్టోన్స్ ఊడిపోయాయి కానీ దీంట్లో అస్సలు ఊడలేదు. ఇట్స్ నాట్ కాటన్ లైనింగ్, రా సిల్క్ లైనింగే, కానీ చాలా సాఫ్ట్గా ఉంది. 500% రికమెండెడ్ శారీ అండి ఇది. అండ్ బ్యాక్ వచ్చేసి మనకి ప్యాడ్స్ అయితే హార్డ్గానే ఉన్నాయి, రిమూవ్ చేసుకోవచ్చు. అండ్ బ్యాక్ వచ్చేసి 3 అలాగే ఓపెనింగ్ ఇచ్చారు. క్వాలిటీ వైజ్ మాట్లాడుకుంటే ఇందాక రెడ్ శారీ కంటే ఇది 500% రికమెండెడ్ బ్లౌజ్ అండ్ శారీ. ఎక్కడ ఒక్క స్టోన్ కూడా ఊడలేదు. అండ్ మంచి వర్క్ వచ్చిన శారీ అనమాట. బ్యాక్ కూడా చాలా బాగుంది. సో మీరు కొనుక్కోవాలనుకుంటే దీంట్లో కలర్స్ ప్రిఫర్ చేయండి దానికంటే కూడా. సో ఇది వచ్చేసి సెకండ్ శారీ అనమాట. థర్డ్ శారీ చూపిస్తాను నేను. థర్డ్ శారీ వచ్చేసి స్టిచ్డ్ బ్లౌజ్తో వచ్చిన శారీ అండి. ఐ థింక్ ఇది అరౌండ్ 1000 రూపీస్ ఉంది, ఎందుకంటే ఇది కాంజీవరం శారీ అనమాట. నేను ముందే ఓపెన్ చేసి చూపిస్తాను అందుకనే. కాంజీవరం శారీకి బ్యూటిఫుల్ ఇలాగా సీక్వెన్ ఉన్న శారీ ఇచ్చేసారనమాట. దీని కలర్ వచ్చేసి లైట్ పింక్ అండ్ గ్రీన్ అనమాట. సో శారీ అండ్ బ్లౌజ్ ఇలా వచ్చాయి, చూడొచ్చు మీరు. ఫస్ట్ శారీ చూసేద్దాం. చాలా సాఫ్ట్గా ఉంది శారీ వచ్చేసి. అండ్ ఇలా వచ్చిందనమాట బార్డర్. అండ్ మొత్తం కూడా సెల్ఫ్ వర్క్ అనేది ఇలా రన్ అయింది. నెమలి అన్నీ వచ్చాయి. అండ్ బార్డర్ కూడా చాలా పెద్దగా వచ్చింది. ఇంతకు ముందు కూడా ఉన్నాయి మీషోలో ఇలాంటి శారీస్, బట్ ఇప్పుడు ఏంటంటే విత్ స్టిచ్డ్ బ్లౌజ్ అనేది ఈ శారీకి వచ్చింది. వితౌట్ స్టిచ్డ్ బ్లౌజ్ ఐ థింక్ ఉంటుంది, కాస్ట్ కూడా 800 అలా ఉంటుంది అనుకుంటున్నాను నేను. ఇది టాజల్స్తో సహా ఇలా ముడి వేసి ఇచ్చేసారనమాట. అండ్ ఇదంతా కొంగు పార్ట్. సేమ్ బార్డర్ అయితే పైన కింద అదే రన్ అయింది, సపరేట్ బార్డర్ ఏమి రాలేదు. శారీ అంతా కూడా మనకి ఇలాగే వచ్చింది. పైన చిన్న బార్డర్, కింద పెద్ద బార్డర్. మొత్తం సెల్ఫ్ ప్రింట్ అనేది వచ్చేసింది. ఒక టర్నింగ్ కూడా మనకి బాగానే ఇచ్చారు. సో ఓవరాల్గా శారీ అయితే బాగుంది. కలర్ కాంబినేషన్ చూడొచ్చు మీరు, పింక్ అండ్ గ్రీన్ అనేది చాలా బాగుంది. బ్లౌజ్ పార్ట్ చూసేద్దాం. ఎక్సైటెడ్ టు సీ ద బ్లౌజ్. బ్లౌజ్ వచ్చేసి మనకి అండ్ ఇలాగా స్లీవ్లెస్ బ్లౌజ్ ఇచ్చారనమాట. నేను చెప్తాను స్లీవ్స్ ఉన్నాయేమన్నా లోపల. మొత్తం కూడా సీక్వెన్ వర్క్ ఉంది. మనం కావాలంటే రా సిల్క్ సేమ్లో చిన్న హ్యాండ్ తీసుకుని అటాచ్ చేయించుకోవచ్చు. అండ్ బ్యాక్ వచ్చేసి మనకి ఇట్లాగా డోరీ ఇచ్చి ఇలా ఇచ్చారు. సో ఇది కూడా అంతే. ఐ థింక్ మనకి 3 హుక్స్ వచ్చేసాయి అనమాట. ఇది లైనింగ్ చాలా బాగుంది, చాలా సాఫ్ట్గా ఉంది లైనింగ్. అండ్ ప్యూర్ కాటన్ అయితే కాదు, బట్ చాలా చాలా సాఫ్ట్గా ఉంది. హైలీ రికమెండ్ దిస్ బ్లౌజ్. ఎస్, హ్యాండ్స్ కూడా ఇచ్చారండి. స్లీవ్లెస్ అనుకున్నాను, బట్ హ్యాండ్స్ కూడా ఇచ్చారు మనకి ఇలాగా. సో ఓవరాల్గా చాలా బాగుంది శారీ అయితే. శారీ విత్ స్టిచ్డ్ బ్లౌజ్ అనమాట. హైలీ రికమెండ్ దిస్ శారీ ఆల్సో. నాకైతే 3లో పింక్ శారీ బాగా నచ్చింది అండ్ బ్లూ కలర్ శారీ చాలా బాగా నచ్చింది. మీకేది నచ్చింది? క్వాలిటీ వైజ్ నేను రెడ్ అయితే రికమెండ్ చేయలేకపోతున్నాను, సారీ ఫర్ దట్. ఎందుకంటే తెప్పించాక ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా. సో నేనైతే హానెస్ట్ రివ్యూ ఇస్తాను. సెకండ్ అండ్ థర్డ్ సారీ మీకు రికమెండ్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఈ వీటిలో ఏది నచ్చింది తప్పకుండా కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఇలాంటి షాపింగ్ హాల్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ హిట్ చేయడం అస్సలు మర్చిపోదు. సీ నెక్స్ట్ విత్ మోర్ హాల్స్. బై బాయ్. ఇప్పుడు నేను వేసుకునే శారీ చాలా చాలా బాగుందండి. శారీ వచ్చేసి విత్ స్టిచ్డ్ బ్లౌజ్ వచ్చింది, మనం చూడొచ్చు. సో బ్యాక్ కూడా మనకి డోరీ అది వచ్చేసింది, చూడొచ్చు. కంప్లీట్గా లుక్ అయితే నేను మీతో షేర్ చేస్తున్నాను. 500% రికమెండెడ్. ఇదైతే నేను కలర్ బాగుంది, బట్ ఇంకా ఏమైనా కలర్స్ ఉన్నాయి చూసినా నా కోసం అయితే నేను ఈ శారీ ఉంచుకుంటాను. అది స్టోన్ క్వాలిటీ సూపర్గా వచ్చింది. హైలీ రికమెండ్ దిస్ శారీ.